ఈ వీడియోలో వచ్చేసి 2ఏలో 6th యూనిట్ వచ్చేసి బైనామియల్ థియరంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోక ముందు సమ్ నోట్ పాయింట్స్ అనేది చూసుకుందాం. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ n+1. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది కనుక్కోమన్నాడు. ఏది ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు x ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ n అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఫార్ములా వచ్చేసి n+1. అదే ఒకవేళ ఎక్స్ప్రెషన్ అనేది 3 వేరియబుల్స్ x, y, z అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్, అప్పుడు ఇలా 3 వేరియబుల్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇచ్చినప్పుడు మన నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోమంటే ఫార్ములా వచ్చేసి n+1 ఇంటూ n+2/2 అనేది మనకు ఫార్ములా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a/4 ప్లస్ b/2 హోల్ టు పవర్ ఆఫ్ 9. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a/4 ప్లస్ b/2 హోల్ టు పవర్ ఆఫ్ 9 అని ఇస్తే మనకు n వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ప్రకారం మనకు n అనేది ఎంత? ఇక్కడ 9. n = 9 కాబట్టి ఇలా ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది? x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంటే అప్పుడు n+1 అనేది ఫార్ములా కాబట్టి 9+1 = 10 టర్మ్స్ అనేవి ఈ ఎక్స్పాన్షన్ అనేవి 10 టర్మ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సేమ్ అలానే సెకండ్ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ 1 2 3 టర్మ్స్ ఉన్నాయి, n వచ్చేసి 7. 3 టర్మ్స్ ఉన్నాయి, n వచ్చేసి 7 అయినప్పుడు ఫార్ములా ఎంత? మనకి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ = n+1 ఇంటూ n+2/2. మనకి n వచ్చేసి 7 కాబట్టి 7+1 ఇంటూ 7+2/2. 7+1 ఎంత? 8. 7+2 9. 8 ఇంటూ 9/2. 2 1 జా 2 4 జా 4 9 ఎంత? 36 టర్మ్స్ అనేటి దీని యొక్క ఆన్సర్ అనమాట. ఇప్పుడు దీంతో ఈ వీడియోలో మనం చూడండి లాస్ట్ క్వశ్చన్ చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి దీంతో మోడల్ సమ్స్ సేమ్ ఇలానే ఉండేటి మోడల్ సమ్స్ అనేవి హోంవర్క్గా రఫ్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4x - 7y హోల్ టు ద పవర్ ఆఫ్ 49 ప్లస్ 4x + 7y హోల్ టు ద పవర్ ఆఫ్ 49. ఇప్పుడు ఇది గివెన్ ఇచ్చిండు మనకు. ఇలా ఉంటే నోట్ పాయింట్లో చూడండి, ఇలా ఉంటే x + y హోల్ టు ద పవర్ ఆఫ్ n, అలానే x - y హోల్ టు ద పవర్ ఆఫ్ n నుండి ఆ n అనేది ఆడ్ అంటే ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఉన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి n+1/2 అనేది మనకు ఫార్ములా. ఇప్పుడు ఈ 49 అనేది ఆడ్ నెంబర్ సేమ్ ఆ ఫామ్లోనే ఉంది కాబట్టి n+1/2. 49 + 1/2. 49 + 1 ఎంత? 50. 50/2 అంటే 25 టర్మ్స్ అనేటి ఈ క్వశ్చన్ యొక్క టర్మ్స్ అనేటి 25 టర్మ్స్ అనేటి ఈ క్వశ్చన్కి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మోడల్ సమ్స్ చూసుకుంటే చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్. సేమ్ ఈ టైప్లోనే ఉంటే 7+1 అంటే సేమ్ 36 టర్మ్స్ వస్తాయి. నెక్స్ట్ సేమ్ అదే మోడల్లో ఈ సమ్ కూడా మీరు హోంవర్క్ సమ్గా ప్రాక్టీస్ చేయండి. విత్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా ఎగ్జామ్లో అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సమ్ చూడండి, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a/4 ప్లస్ b/2. ఇది ఆల్రెడీ ఇందాక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. నెక్స్ట్ ఇలా మనము నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.